ఎంతో కష్టపడి పండించిన టమాటా పంటకు గిట్టుబాటు ధర దక్కక రోడ్లపై పారబోసి వెళ్తున్నారు రైతులు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధర అమాంతంగా పడిపోవడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో టమాటా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో రైతన్న లబోదిబ్బోమంటున్నాడు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధర అమాంతంగా పడిపోయింది. గత 20 రోజులుగా వ్యవసాయ మార్కెట్లో ఇదే తంతు నడుస్తోంది. ఎంతో ఆశతో పెట్టుబడి పెట్టి పండించిన టమాటాకు ధర లేకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. టమాటాను మార్కెట్కు తీసుకుని వస్తే కూలీ డబ్బులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో 8 రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణ అమలుకు నోచుకోవడం లేదు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను కోత, కూలీలు, ఆటో బాడిగలు పెట్టి మార్కెట్కు తీసుకొస్తే కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే టమాటాలు నాణ్యత లేవంటూ వ్యాపారులు సాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవలసిన ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందంటున్నారు. 8 రూపాయల గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు లబోదిబ్బోమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో టమాటా పంటను కోత కూడా కొయ్యకుండా పొలంలోనే వదిలేస్తున్నారు రైతులు. రంగరాజ్ అనే రైతు తనకున్న 2 ఎకరాల్లో టమాటా పండించాడు. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టి పండించిన పంటకు సరైన ధర లేకపోవడంతో నేల చూపులు చూస్తున్నాడు. టమాటాను మార్కెట్కు తీసుకొస్తే కొనుగోలు చేసే నాదుడే లేడంటూ వాపోయాడు. పెట్టిన ఖర్చులు రాకపోగా ఎదురు ఖర్చులు పెట్టవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి పెట్టి టమాటా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. 8 రూపాయలు 10 రూపాయలు కొంటామని చెప్పేసి ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. ఇంతవరకు మాకైతే మార్కెట్ యార్డ్ తీసిపోతే కూడా ప్రభుత్వాలు ఏది కొనడం లేదు. వ్యాపారస్తులంతా కుమ్మక్కై చాలా తక్కువ ధరకి పాడి మాకు రైతులకు నష్టం వాటిల్తుంది. అందువల్ల కూలీలు కూడా రావడం లేదు. కాబట్టి మేము పంట పొలాలు ఇట్లనే వదిలిపెట్టేస్తున్నాము. మాకు చాలా బాధగా ఉంది. మేము 15 రోజులు 20 రోజులకు ఒకసారి తెస్తున్నాము. మేము తెస్తే కూడా కూలోళ్ళం పెడితే కూడా కూలి గిట్టుబాటు కావడం లేదు. ఆరుగాలం పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుతున్నారు రైతులు.